హలో డైలింగ్స్, మనమైతే మామిడికాయలు కోసుకొని వచ్చామన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో తింటా ఉన్నాము, మళ్ళీ మధ్యలో తింటా ఉన్నాం అనుకోండి. కాకపోతే చాలా గ్యాప్ వచ్చేసింది. మనం వెళ్ళి మామిడికాయలు అయితే కోసుకొని వచ్చాము. దానికి మంచిగా ఉప్పు కారం అన్నీ వేసుకొని చల్లగా తిందాం అనేసి రూమ్ అందరం ప్లాన్ వేసామన్నమాట. ఏమైనా కానీ మా మామిడికాయ ఉప్పు కారం ఉంటే ఆ కాంబినేషన్ ముందర ఏది సాటి రాదు. అలా తింటూ ఉన్నాం, నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ తింటూ ఉన్నాం అనమాట. మంచిగా కోసి రెడీ పెట్టినాక మనోడికి పిలిచామన్నమాట. రండ్రా ఎవరైనా తింటారంటే మనోడు ఫస్ట్ వచ్చేసాడు. అలా అయితే మనం కూడా మంచిగా పెద్ద ముక్క ఒకటి తీసుకొని నోట్లో పెట్టేసుకున్నాం అనమాట. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది మావా. తింటుంటే బాబాయ్ డైలాగ్ చెప్పాలనిపించింది. అబ్బా సూపర్. మొత్తం తినేసాక లగేజ్ అయితే ప్యాక్ చేసేసాం మావా. ఇంకా పొద్దున్నే బయలుదేరాము. లగేజ్ అయితే ఎక్కువే తీసుకొని వెళ్ళాను మావా, ఎందుకంటే 2 వీక్స్ దగ్గర దగ్గర ఉన్నాయి అనేసి లగేజ్ అయితే ఎక్కువ తీసుకున్నాను. కాకపోతే అది తీసుకొని వెళ్ళడమే పెద్ద టాస్క్. తీసుకెళ్తూ ఉంటే ఇంకా దొంగగా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అనేసి వెనకాల వేరే అన్న అయితే పిలిచాడు. లేదులే మెల్లగా లగేజ్ షిఫ్టింగ్ అనేసి అబద్ధం చెప్పేశాను. సరేలే ఇంకా అలా వెళ్తూ చెప్పేసి అయితే మనం వెళ్తానే మనకు బస్సు అయితే దొరికిందనమాట. లగేజ్ అంతా పెట్టేసి నీట్గా కూర్చున్నాము. మళ్ళీ అలా కాసేపు పడుకొని అయితే లేసేసాం అనమాట. పొద్దున్నే జుట్టు దూకోలేదు కాబట్టి ఇంకా జుట్టు అంతా చందరవందరగా ఎట్లా అంటే అలా ఉంటుంది. ప్రతి అబ్బాయికి రిలేటెడ్ ఏమో ఈ పొద్దునూకులు ఏం తెలియకుండా పొద్దునూకులు జుట్టు పైకి అలా అనుకోవడం. మీలో ఎంతమంది అలా అనుకుంటూ ఉంటారో కామెంట్ చేసేయండి. ఈ సోకులన్నీ అయిపోయిన తర్వాత అలా కాసేపు అయితే కూర్చుని ఫొటోస్ అయితే దిగానమాట. ఇంకా అలా మెల్లగా ఆలోచిస్తూ ఉండగానే మెల్లగా బస్ స్టాండ్ అయితే వచ్చేసింది మామ. మెల్లగా దిగేసి లగేజ్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము. ఈ తిరుపతి బస్ స్టాండ్లో నాకు ఒక స్వీట్ మెమరీ ఉందిలేమో. అలా బస్ స్టాండ్లోకి ఒకసారి వచ్చిన తర్వాత ఒక ఆయన నన్ను పర్సు పోయింది బాబు, నాకు అట్లా ఛార్జీకి అమౌంట్ ఇవ్వు అని చెప్పాడు అనమాట. సర్లే నేను కూడా నమ్మి ఓకే వాళ్ళకం కూడా బాగానే ఉన్నాడు కదా సర్లే అనేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాతే తెలిసింది నాకు ఏంటంటే ఆయన అందరిని ఎలా అని అడుగుతున్నాడు అనేసి. సర్లే మళ్ళీ ఈసారి నేను రిటర్న్ వచ్చేటప్పుడు రిటర్న్లో మళ్ళీ కనిపించాడు అనమాట. మళ్ళీ అది ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ నన్నే అడిగాడు ఇట్లా అమౌంట్ ఇవ్వు బాబు అనేసి. నేను చెప్పాను ముందుసారి ఇచ్చాను కదా వారం నుంచి ఇక్కడే ఉన్నావా అనేసి. తర్వాత ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా వెళ్ళిపోయాడు. ఇలా ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి మామ, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మనీ ఇవ్వడంలో తప్పేం లేదు మామ, కాకపోతే అలా నిజంగా జరిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇప్పుడు పర్సు పోగొట్టుకొని వాళ్ళు కూడా ఉంటారు కదా, వీళ్ళని చూసి వాళ్ళని నమ్మలేము. సరే కానీ ఈ కాలేజ్ ఎవరితో కామెంట్ చేసేయండి మామ. వెళ్ళే ముందు అలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మామ. మీ సపోర్టే నాకు ఇంపార్టెంట్. ఉంటా, బాయ్.